అట్లాగే ఈరోజు ఈ జహీరాబాద్ సంగారెడ్డి ప్రాంతంలో గవర్నమెంట్ ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకొని ఇండస్ట్రియల్ పాలసీని అమలు చేయాలని చేస్తూ ఉంది. కరెక్టే, చేస్తే మంచిదే. మరి ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఏంది? నిమ్జు పేరుతోటి పేదల రైతుల భూములు లాక్కున్నది గవర్నమెంట్. మరి లాక్కున్నటువంటి వాళ్ళకి నష్టపరిహారము ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారం వెంటనే చెల్లించాలి. ఆ భూములు పోయిన రైతుల కుటుంబాల ఇండ్లలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. అట్లాగే ఉద్యోగం ఇవ్వడంతో పాటు వాళ్ళ జీవితానికి భరోసాని ఇవ్వాలి. గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నిమ్జు బాధితులందరికీ కూడా, నిమ్జు భూములు పోయిన అందరికీ కూడా ఈ యొక్క ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఇలా జరాసంగం కావచ్చు, న్యాల్కల్ కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, నిమ్జు పేరుతోటి పేదల భూముల్ని ఈ కార్పొరేట్ వ్యవస్థ కోసం సర్వనాశనం చేస్తా ఉన్నారు. ఇలా భూమి ఆధారంగా బతుకుతున్నటువంటి రైతును సర్వ కష్టాల పాలు చేస్తున్నది ఈ గవర్నమెంట్. ఇది న్యాయమా, ధర్మమా అని అడుగుతా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అందుకే సీఎంకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ నిమ్జు బాధితులకు వెంటనే సత్వర న్యాయం చేయాలి. కలెక్టర్ల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ చెప్పులు అరిగేదాకా తినక ఈ పేద రైతులు, రక్తం లేని రైతులు ఇలా ఎంతో బాధతో అప్పుల పాలు చేసి రోజు ఆ ఆటోల చుట్టూ తిరుక్కుంటా, ఈ యొక్క ఆఫీసర్ చుట్టూ తిరుక్కుంటా వాళ్ళ జీవితాలను గడుపుతూ ఉంటే ఏ ఆఫీసర్ స్పందించడం లేదు, మా తరఫున లేదు, మాకు సంబంధం లేదు అంటా ఉన్నారు. మరి ఎవరికి మాట్లాడాలా? దీని మీద ఈ ఎమ్మెల్యే మాట్లాడా? ఈ స్థానిక ఎమ్మెల్యే మాట్లాడా? ఈ జహీరాబాద్ ఎంపీ మాట్లాడా? వీళ్ళు ఓట్లు వేయించుకొని గెలిపించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల బాధ్యత కాదా? ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని పార్టీల నాయకులు ఈ నిమ్జు బాధిత రైతులకి, ఈ పేద రైతులకు న్యాయం చేయడంలో మీరందరూ భాగస్వాములు కావాలి. ధర్మ సమాజ్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది, నిమ్జు బాధితుల వెంట అక్కడి వరకు ఆ భూముల రైతు, ఏ రైతుకు అన్యాయం జరిగినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గవర్నమెంట్ తో కొట్లాడి పోరాటం చేసి ఈ రైతులకు న్యాయం జరిగే విధంగా ఇక్కడ మా జిల్లా అధ్యక్షుడు మహేందర్ గారు కానీ, అట్లాగే జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరి గారు కానీ, జిల్లా టీం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కూడా స్వీకారం చుట్టి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాం. నమస్తే.